హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి డే వ్లాగ్ అయితే చేస్తున్నానండి. మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అలాగే ఈరోజు మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారనమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే స్పెషల్ రెసిపీస్ అయితే చేయబోతున్నాను. ఇంకా ఇక్కడ పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే నేను టీ పెట్టుకుంటున్నానండి. ఈరోజు డైట్ లేకపోతే నాకు టీ తాగాలి అని మైండ్ చెప్తూ ఉంటుంది అనమాట. సో నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ టీ అయితే పెట్టుకుంటున్నాను. టీలోకి వచ్చేసి నేను బ్రౌన్ షుగర్ అయితే వాడుతున్నాను. అయితే డైట్లో ఉన్నప్పుడు మాత్రం మనం బ్రౌన్ షుగర్ తీసుకున్న, బెల్లం తీసుకున్న, షుగర్ తీసుకున్న మనకి సేమ్ క్యాలరీస్ వస్తాయండి. అయితే బ్రౌన్ షుగర్లో, బెల్లంలో ఏంటంటే కొన్ని పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వైట్ షుగర్లో అయితే ఎలాంటి పోషకాలు ఉండవు. అందుకోసమని అసలు స్వీటే అవాయిడ్ చేయమని చెప్తారనమాట. ఇదిగోండి, ఒకరోజు ముందు నైట్ క్లీన్ చేయకపోతే ఇలా ఉంటుందన్నమాట. నా సింక్ వచ్చేసి చూడండి అసలు ఎంత నిండిపోయి ఉన్నాయో సామాన్లు అయితే. ఇంకా వీటన్నిటిని క్లీన్ చేసేసరికి సరిపోయిద్ది. ఇంకా ఇది క్లీన్ చేస్తూ పక్కన టీ అయితే చూసుకుంటున్నాను అనమాట. నార్మల్గా అయితే నేను ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వెళ్ళగానే మంచిగా అనిపించాలన్నమాట. కానీ ఇంకా నైట్ అయితే అస్సలు చేయలేదు. ఇంకా ఇక్కడైతే అన్ని డిషెస్ వాష్ చేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలు కడిగేసే లోపు అయితే టీ అయితే మంచిగా మరిగిపోయినాయి అనమాట. ఇంకా మా వారికి నాకు అయితే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు. ఎందుకనంటే మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాగో పెడతాను కదా, అప్పుడు మళ్ళీ కొంచెం తాగాల్సి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాను. అయితే నేను డైట్ చేసినప్పుడు చీట్ మీల్ ఏం చేస్తాను అనేది మీరు ఒకవేళ గెస్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడైతే నేను పొట్టు మినపప్పు ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి. అంటే గారెలు వేద్దాము, అత్తయ్య వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే పొట్టు తీసేసిన తర్వాత మిక్సీ జార్లో వేసి అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. అదే ఒకవేళ ఈ పప్పుని మనం గ్రైండర్లో కానీ వేస్తే ఇంకా చాలా బాగా వస్తాయి గారెలు. కాకపోతే నా దగ్గర మిక్సీ ఉందనమాట, అందుకని చెప్పేసి ఇంకా మిక్సీలోనే వేసేస్తున్నాను. ఇక్కడైతే 1 ఇంచ్ దాకా అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసి ఇంకా మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. అయితే మీరు డైట్ చేస్తున్నప్పుడు ఏం చీట్ చేస్తున్నారు అనేది హానెస్ట్గా కామెంట్ చేయండి. అంటే నా డైట్ చూసి కొంతమంది ఫాలో అవుతున్నారు కదా, మీలో కూడా ఎవరైనా చీట్ చేస్తే ఒక హానెస్ట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఏమీ అవ్వదండి, మన కంట్రోల్లోనే ఉంటుంది ఏదైనా సరే. ఇదిగోండి, ఇక్కడైతే నేను మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాను కదా. ఇందులో వచ్చేసి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ నేను పిండి రుబ్బుకునే అప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇక్కడైతే వేయట్లేదు. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది కదా. కొంతమంది ఏంటంటే గ్రైండ్ చేసి అప్పుడు వేస్తారు, నేనైతే గ్రైండ్ చేసే అప్పుడు వేయను అనమాట. ఆనియన్స్ నలిగిపోతాయి అని చెప్పేసి. అలాగే జీలకర్ర కూడా వేయను. ఇక్కడ వేసుకొని నేను ఇలా కలుపుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ పాటిస్తాను, నేను ఇలా చేస్తాను అనమాట. ఇలా మొత్తం కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా గారెలతో పాటు చికెన్ కర్రీ ఉంటే బాగుంటుంది కదా అని చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే నేను చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేను టోటల్గా 1 కేజీ చికెన్ దాకా తీసుకున్నానండి. తర్వాత ఒక 3 ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అంటే గ్రేవీ కొద్దిగా బాగా చిక్కగా రావాలి అని చెప్పేసి ఇలా అయితే ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటున్నాను. కొంతమంది తీపి వస్తుంది అంటారు కదా, తీపి రాకుండా ఏంటి అని అంటే మనము కొంచెం కారము, కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, 1 కేజీ చికెన్ అయితే నేను మొత్తం ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇక్కడైతే అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను. కొంతమంది ముక్కలు వేసిన తర్వాత వేస్తారు, నేనేమో ఇలా ఫ్రై చేసినప్పుడు వేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారనమాట. తర్వాత ఇక్కడైతే నేను పేస్ట్ రెడీ చేసుకున్నానండి, పచ్చి మసాలా. ఇందులోకి వచ్చేసి కొబ్బరి, అంటే పచ్చి కొబ్బరి వేసుకున్నాను. అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 3-4 లవంగాలు, అలాగే కొంచెం గసగసాలు, 1 టమాటా, అలాగే యాలకులు వేసి అయితే నేను ఇలా మొత్తం పేస్ట్ లాగా చేసేసుకున్నాను. కొంచెం నేను పచ్చి కొబ్బరి ఎక్కువగానే వేసానండి, ఎందుకంటే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది, అలాగే నీసు వాసన రాకుండా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం పచ్చి కొబ్బరి అయితే ఎక్కువగానే వేసుకున్నాను. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఇదివరకు నేను తినేదాన్ని కాదు, ఇప్పుడైతే కొబ్బరి ఖచ్చితంగా వేస్తున్నాను. నేను కర్రీస్లో లేకపోతే ఖచ్చితంగా కొబ్బరికాయ అయితే తెప్పించుకుంటున్నాను. ఇదిగోండి, అలాగే ఒక 4-5 కరివేపాకు రెబ్బలు కూడా వేశాను. అంటే చికెన్ కర్రీలో కరివేపాకు రెబ్బలు వేసి చూడండి, బాగుంటుంది కర్రీ.
ఇంకా ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయేదాకా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకున్నాను. బాగా వద్దే సేపు కాదు, కొంచెం సేపు. ఇదిగోండి ఆయిల్ బయటకు వస్తుంది కదా, అంతసేపు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ అంతా యాడ్ చేసేసుకుంటున్నాను. అయితే నేను మసాలా ఇవన్నీ ఎందుకు చూపించలేదు, పైన ఎందుకు చూపిస్తున్నానంటే అందరూ చేసే విధంగానే చేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా చూపించేస్తున్నాను అనమాట. ఇదిగోండి మొత్తం చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకుంటున్నాను. అయితే నీసు వాసన రాకుండా ఉండాలి అని అంటే కొంచెం నిమ్మకాయ పిండేసి దాంట్లో సాల్ట్ వేసి కడిగి పెట్టేసుకుంటే మనకి నీసు వాసన అనేది రాదనమాట. నాకెందుకో ఇక్కడ పూణేలోది కొంచెం స్మెల్ వస్తుంది అనిపిస్తుంది. అంటే మన ఊరు సైడ్ ఉన్నంత టేస్ట్ ఇక్కడ రాదేమో అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఒక 4-5 టైమ్స్ నుంచి నేనైతే కొబ్బరి వేసి ఇక గసగసాలు ఇవన్నీ బాగా వేసి చేస్తున్నాను. అయితే నాకు కర్రీ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. స్మెల్ అయితే నాకేం తెలియట్లేదు, బాగుంటుంది కర్రీ కూడా. ఇదిగోండి ఇలా మొత్తం ఇది మంచిగా కలిపేసుకొని దీని మీద మనం మూత పెట్టేసుకుంటే చికెన్లో నుంచి వచ్చే వాటర్తో ఉడుకుతుంది అనమాట. కాకపోతే నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను గారెలతో తినడానికి చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం గ్రేవీ కావాలి. అందుకని చెప్పేసి నేను కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను. మనం ఏ మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసుకున్నామో అదే మిక్సీ జార్లో వాటర్ వేసుకొని మిక్సీ జార్ అంతా ఒకసారి తొలిపి అదైతే వేసేసుకున్నాను. ఇంకా ఇది మొత్తం కలిపేసుకున్నాకైతే ఒక్కసారి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చికెన్ అంత టైం ఏం పట్టదు కదా, త్వరగానే ఉడికిపోతుంది అనమాట. యాక్చువల్గా అత్తయ్య వాళ్ళు రాకముందు కర్రీ వండేసాను. వచ్చిన తర్వాత అయితే ఇంకా గారెలు వేస్తున్నాను అనమాట. అంటే వస్తున్నారు, ఆటో ఎక్కారన్నప్పుడు స్టార్ట్ చేశాను వంట. ఇదిగోండి ఇక్కడైతే గారెలు కూడా వేసేస్తున్నాను. స్టేషన్ నుంచి మా ఇంటికి వచ్చేసి ఒక 15 to 20 minutes పడుతుంది అనమాట, దగ్గరే అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు ఆటో ఎక్కిన తర్వాత ఒక 10 minutesకి అయితే నేను గారెలు వేయడం స్టార్ట్ చేశాను. ఇదిగోండి నేనైతే ఇలా హ్యాండ్తోనే వేసేస్తాను గారెలు అయితే. అంటే కవర్ పెట్టుకొని వేసుకునేదాన్ని ఇదివరకు, ఇంకా ఇప్పుడైతే అలవాటు అయిపోయింది కదా, అందుకని చెప్పేసి మామూలుగా హ్యాండ్తోనే వేసేస్తున్నాను. ఇదిగోండి గారెలు అయితే వేడిగా రెడీ అవుతున్నాయి. అలాగే బయట చాలా కూల్గా వర్షం పడుతుంది అనమాట. వర్షం అయితే ఒక 20 రోజుల నుంచి మమ్మల్ని అస్సలు వదలట్లేదండి. ఇక్కడ పూణేలో మామూలుగా పడట్లేదు, అసలు ఎంత పడుతుందంటే అంత పడుతుంది. ఇదిగోండి ఆటో కూడా వచ్చేసింది, మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. అయితే మా వారు కూడా తీసుకురావడానికి వెళ్ళలేకపోయారండి, ఆ రకంగా వర్షం పడింది అనమాట. మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ అయితే బిత్తరపోయారు, ఏంటి వర్షం ఏంటి అసలు ఆగదా ఏంటి అని చెప్పేసి. అంటే మొత్తం మా స్టెప్స్ అంతా వాటర్ అయిపోయినాయి అనమాట, లీక్ అవుతుంది పైన టెర్రస్ నుంచి, అందుకని చెప్పేసి. ఇంకా వీళ్ళు వచ్చినాక ఫ్రెష్ అయితే అయిపోయారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నాను. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్లోకి ఇలా గారెలు పెట్టేసి ఒక బౌల్లో అయితే చికెన్ కర్రీ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ టీ పెట్టి టీ అయితే తాగేసాము. ఈలోపు అయితే మా ఆడపడుచు సున్నుండలు చేసిందనమాట. మా మామయ్య గారి కోసం అలాగే మా ఆయన కోసం, ఇంకా అందుకోసం అని చెప్పేసి సున్నుండలు అయితే ఇక్కడికి పంపించారు. అంటే అత్తయ్య వాళ్ళు కొన్ని డేస్ ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఇక్కడికే పంపించేసింది అనమాట మొత్తం. ఇవైతే పొట్టు మినపప్పుతో చేసిందండి, చాలా అంటే చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. ఇదిగోండి పొట్టు మినపప్పుతో అయితే చేసింది, చాలా హెల్దీ కూడా అండి. మనకి విటమిన్ B6 బాగా లభిస్తుంది ఇలా పొట్టు మినపప్పుతో చేసుకొని తింటే. అలాగే మన బోన్స్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇదిగోండి నేనైతే ఒక జార్లో అయితే వేసి స్టోర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అవి నిండుగా ఉన్నాయి అనమాట. దాంట్లో కొంచెం మూత లూజ్ అయిపోతుందని చెప్పేసి వేరే డబ్బాలోకి అయితే వేసేసుకొని స్టోర్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకోవడం సరిపోయిందనమాట, ఇంకా ఏ వీడియో తీయలేదు. ఇంకా నైట్ టైంకి వచ్చేసరికి నేనైతే చికెన్ కర్రీ ఉంది కదా అని చెప్పేసి చపాతీ అయితే చేద్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చి చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. ఇంకా మా అత్తయ్య వచ్చింది కాబట్టి మా నిషిగానైతే మా అత్తయ్య కేర్ చేస్తారనమాట. అన్నం పెట్టుకోవడం కానీ స్నానం పోసుకోవడం కానీ మా అత్తయ్య చేపిస్తారు. ఇక్కడైతే నేను పిండి కలుపుతూ ఉన్నాను. అయితే ఇది కొత్తగా నేను నా దగ్గర గ్రీన్ లీవ్స్ ఉన్నాయండి ఆకుల్ది, అయితే అది తీసుకెళ్ళి ఇలా కిచెన్లో పెట్టేశాను. అంటే కొంచెం ఈ కౌంటర్ టాప్ దగ్గర నేను మొత్తం క్లీన్ చేశాను మొన్న, అదంతా వీడియో షూట్ చేయలేదండి, డైట్ వీడియోస్ చేయడంలోనే సరిపోయింది నాకు, ఇవంతా షూట్ చేయడానికి అవ్వలేదు. ఇంకా నేనైతే నార్మల్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ మిక్సీ జార్లు ఉండేవి కదా ఈ డబ్బా బిందె దగ్గర, నేను అవి తీసుకెళ్ళి ఒకటేమో ఫ్రూట్ జ్యూసర్ ఏమో కింద పెట్టేశాను, మిక్సీ జార్స్ ఏమో ఇటు పక్కన షెల్ఫ్స్ ఉంటాయి అన్నమాట,
అక్కడైతే పెట్టేసుకున్నాను. అయితే ఇక్కడ పూణేలో వచ్చేసి అసలు షెల్ఫ్స్ ఉండవండి. అసలు మామూలుగా మనం ఏమంటారు బట్టలు పెట్టుకోవడానికి కూడా షెల్ఫ్స్ ఉండవు. కిచెన్‌లో మాత్రమే షెల్ఫ్స్ ఉంటాయి. నార్మల్‌గా అవి కూడా చిన్న చిన్నగా ఉంటాయి. కానీ ఈ ఇంట్లో కొంచెం బెటర్ ఏంటి అనంటే కిచెన్ టాప్ కౌంటర్ కింద కూడా షెల్ఫ్ ఇచ్చారు. అలాగే ఇటు పక్కన కూడా షెల్ఫ్స్ ఇచ్చారు. కాబట్టి నాకు సరిపోతున్నాయి అన్నమాట సామాన్లు పెట్టుకోవడానికి. నేను రోటీలు చేస్తున్న పీట ఉంది కదా, అది వచ్చేసి నేను హాస్టల్లో కిచెన్ బల్లలన్నీ తీపిచ్చేసామన్నమాట. అయితే అక్కడ వాళ్ళతో కట్ చేపించుకున్నాను ఇలాగా. అయితే ఇన్ని రోజులు ఇది నేను దీనికోసం వాడలేదండి. అది నా జ్యూసర్ ఉంది కదా, ఫిలిప్స్ జ్యూసర్, దాన్ని దీని మీద పెట్టానన్నమాట. పెట్టడం వల్ల ఏంటి అనంటే జ్యూసర్ ఎక్కడికి మూవ్ అవ్వకుండా స్టిక్ అయిపోయి ఉంటుంది. కింద రబ్బర్వి గ్రిప్ ఇచ్చారనమాట. అందుకని చెప్పేసి దాని కింద పెట్టేదాన్ని. కాకపోతే ఇవాళ చపాతీలు చేద్దామని చెప్పి తీశాను. కాకపోతే నాకు చెక్క దాని మీదే కొంచెం నేను పర్ఫెక్ట్ ఏమో అనిపించింది చేస్తున్నప్పుడు దీని మీద చేస్తుంటే. అయితే మా అత్తయ్య అయితే ఇంక వచ్చారనమాట. నేను కూడా కాలుస్తాను, నువ్వు చెయ్యి త్వరగా అయిపోతుంది అని చెప్పేసి. అయితే ఇంక ఇద్దరం కలిసి అయితే చపాతీలు అయితే చేసేసాము మొత్తం. ఇంకా తర్వాత అందరం కలిసి అయితే తినేసాం. రోజు మేమే తినేవాళ్ళం. ఇవాళ అయితే మంచిగా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా కొన్ని డేస్ మాతో పాటు ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లం అయితే లేదనమాట. మంచిగా మాకు కూడా లోన్లీ ఫీలింగ్ ఉండదు. ఇంక ఇలా అయితే చపాతీలు చేసేసాము మొత్తం. తర్వాత పాపకి కూడా ఈరోజు నైట్ అయితే చపాతీ పెట్టామన్నమాట. చపాతీ కొద్దిగా పాపకు కూడా అలవాటు చేస్తున్నాను నేను. అయితే ఇంక ఈరోజు కూడా చపాతీ పెట్టాము. ఇంకా ఇక్కడైతే మా అత్తయ్య అన్నీ సర్దేస్తున్నారనమాట ఎక్కడియి అక్కడ. అక్కడేమో నేను ఇంకా మొత్తం అన్నీ చపాతీలు చేసేసి కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. తర్వాత అయితే డిన్నర్ అయితే చేసేసి ఇంకా నేనైతే ఈరోజు బూందీ చేద్దామని ఫిక్స్ అయ్యాననమాట. అయితే ఇంట్లో కొంచెం శనగపిండి ఉంది, ఒక 2 కప్స్ దాకా. ఇంకా 2 కప్స్ శనగపప్పు పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. అంటే నాకు బాగా వచ్చనైతే చెప్పను, నాకు ఇప్పుడు వరకు చేసుకోవాల్సిన అవసరం రాలేదు. కాకపోతే ఇప్పుడు పాప కోసం అయితే కొంచెం నేను నేర్చుకుంటున్నాను. ఇదిగోండి ఇందులో కొంచెం వాము కూడా వేశాను. ఎందుకంటే ఇవి పాప కూడా తినబోతుంది కాబట్టి కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఏమీ రాకుండా ఉండాలి అని చెప్పేసి కొద్దిగా వాము కూడా అయితే ఇలా నలిపేసి అయితే వేసుకున్నాను. మీరు పొడిగా అయినా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం చేతిలో అలా మెదిపినట్టుగా చేసి అయితే వేసాను అనమాట. తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, 1 స్పూన్ వరకు. అంటే మంచిగా వస్తుందండి బూందీ ఇలా కొంచెం వేడి ఆయిల్ వేసుకుంటే. అయితే పక్కన నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను లో ఫ్లేమ్లో, ఇంకా అది కాగుతూ ఉంది. ఆ ఆయిలే వేసుకున్నాను. తర్వాత విస్కర్ తీసుకొని అయితే ఇలా మొత్తం కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని ఈ పిండిని ఉండలు లేకుండా అయితే కలిపేసుకుంటున్నాను. అయితే ఇదే పిండిలో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అయితే వంట సోడా అయితే వేసుకున్నానండి. వేసుకొని అది కూడా కొంచెం మిక్స్ చేసేసుకున్నాను. అయితే ఆయిల్ వేసాను కదా, విస్కర్కి అయితే అంటుకుపోయిందనమాట పిండి. వాటర్ అయితే కొంచెంగా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. బాగాసేపు వెయిట్ చేస్తే మంచిగా మనకైతే ఉండలు లేకుండా మంచిగా కలుస్తుంది పిండి అనేది. ఇంకా నేనైతే ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే ఉండలు లేకుండా మొత్తం అయితే బీట్ చేసేసుకున్నాను. అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదండి. నేను అసలు ప్రాక్టీసే చేయకపోతే ఎప్పటికి పర్ఫెక్ట్ అవుతాను. అందుకని చెప్పేసి నేనైతే నాకు వచ్చిన విధంగా అయితే చేసేసుకుంటున్నాను. నేను ఎవరిని అడగలేదు, యూట్యూబ్లో చూసుకున్నాను, నాకు వచ్చినట్టుగా చేసేసుకున్నాను అనమాట. పర్లేదు, నాకు కూడా బూందీ చేయడం వచ్చు అనిపించింది. ఇదైతే సెకండ్ టైం నేను ట్రై చేయడం. ఫస్ట్లో ఒకసారి పాప కోసం అని చేశాను. ఇదిగోండి చూడండి, ఇంత బాగా మంచిగా పిండి వేస్తుంటే జారుతూ ఉంది నా హోల్స్లో నుంచి. మంచిగా రౌండ్గా వస్తుంది కదా, నాకు కూడా బూందీ వేయడం వచ్చినట్టే అనమాట. ఇదిగోండి బూందీ అయితే ఇలా మంచిగా అయితే వేసేసాను మొత్తం. అయితే ఇక్కడ బాగా గట్టిగా ప్రెస్ చేయకుండా నార్మల్గా ఇలా తిప్పుతూ ఉంటేనే పిండి అనేది జారిపోతుంది అనమాట. ఇంకా కొంచెం గట్టిగా కలపాలనుకుంటా అనిపించింది నాకు. ఎందుకంటే లాస్ట్లో నేను వేసేటప్పుడు కొంచెం లూజ్ అయిపోయినట్టుగా అనిపించింది. మేబీ ఏమన్నా చివరికి వచ్చేసరికి పిండి లూజ్ అవుతుందేమో. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇదిగోండి బూందీ అయితే మొత్తం ఇలా వేసేసుకున్నాను. నేను ఎక్కువగా చేయలేదండి, కొంచెం చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో అందరం ఉన్నాం కాబట్టి కొంచెం ఏవైనా తినే ఐటమ్స్ ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇలా అయితే చేసేసుకున్నాను.
చూసారా బూందీ మొత్తం కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు మనమైతే దీన్ని తీసేసుకోవడమే అనమాట. ఇంకా నేను ఇలా ఒక 4 సార్లు అయితే వేసుకున్నాను. నేను బాగా ఎక్కువ వేయలేదు, ఎందుకంటే వేస్తే మళ్ళీ అతుక్కుపోతున్నట్టుగా అనిపించింది నాకు ఎక్కువగా వేస్తే. అందుకని చెప్పేసి కొంచెంగా అలా 4 సార్లు అయితే వేసుకున్నాను. ఇదిగోండి ఈ పైన వేసాను చూడండి, అది కొంచెం తోకలు ఎక్కువ వచ్చినట్టుగా అనిపించింది. అదే కొంచెం పిండి నేను లాస్ట్ చివరికి వచ్చేసరికి లూజ్ అయింది అన్నాను కదా, అందుకనమాట. ఇంకా బూందీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత నేను అయితే ఈ క్లిప్పింగ్ వచ్చేసి ముందు రోజు నైటే నేను గారెలకు పప్పు నానబెట్టుకున్నప్పుడే ఈ ఇడ్లీకి కూడా పప్పు ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి. 1 గ్లాస్ మినపగుళ్ళకి 1.5 గ్లాస్ దాకా అయితే రాగులు తీసుకున్నాను. అయితే ఈ మినపప్పు రాగులు శుభ్రంగా వాష్ చేసుకొని అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి గారెల పప్పు కూడా నేను ఇక్కడే నానబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవి శుభ్రంగా వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి రాగులను అయితే 1కి 4 సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి అండి. ఎందుకనంటే రాగుల్లో పొట్టు ఉంటుంది కదా, అది ఎన్నిసార్లు కడిగినా వస్తానే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇదిగోండి ఇలా వాటర్ ప్యూర్గా కనిపించేదాకా అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడైతే నేను ఇంకా గారెల పప్పు వేసేటప్పుడే ఇడ్లీ పిండి కూడా వేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే నైట్ వేస్తే అసలు పిండి పులవడం లేదు, అందుకోసం అని చెప్పేసి నేను గారెల పప్పు పిండి వేసుకున్నాను కదా, అప్పుడే వేసేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే ఫస్ట్ రాగులు మినపప్పు అయితే రుబ్బేసుకొని అందులో అయితే ఒక 1.5 గ్లాస్ దాకా అయితే రవ్వ తీసుకున్నాను. 1 గ్లాసు పప్పుకి 1.5 గ్లాసు రవ్వ, అలాగే ఒక 1.5 గ్లాసు రాగులు అయితే తీసుకున్నాను. ఇంక ఇదైతే మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా ఇది సాయంత్రం లోపు మంచిగా పులిసిపోయింది అనమాట. పిండి మంచిగా పొంగిన దాన్ని ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని నెక్స్ట్ డే ఇడ్లీల కింద అయితే వేసేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ పిండి అయితే ఇలా కలుపుకున్నానండి. మీరు కూడా ఇలా రాగి ఇడ్లీలు చేసుకోండి. రాగి ఇడ్లీలు తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ఐరన్ కాల్షియం బాగా లభిస్తుంది. అలాగే మనకి బ్లడ్లో షుగర్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతాయి అనమాట. హోప్ మీకైతే ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే మీకు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.